నెల్లూరు జిల్లా కావలిలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలకు ఇక చరమగీతం పాడబోతున్నామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. 5 ఏళ్ల కాలంలో అక్రమంగా లేఅవుట్లు వేసి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని అనేక అరాచకాలు వైసీపీ చేసిందన్నారు. మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి కనుసన్నల్లో వైసీపీ నేతలు రెచ్చిపోయారని, కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. వైసీపీ నేతలు చేసిన ఒక్కొక్క అవినీతి బయటపడుతుంటే ఆశ్చర్యంగా ఉందన్నారు. అవినీతి అక్రమాలకు పాల్పడ్డ ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, కావలి నియోజకవర్గ అభివృద్ధి ఎజెండాగా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నామని చెబుతున్న కృష్ణారెడ్డితో మా కరెస్పాండెంట్ నరేష్ ఫేస్ టు ఫేస్. నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల కాలం పాటు అనేక ఆక్రమణలు, ఏదైతే అవినీతి ఆరోపణలు కూడా కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి కావ్య కృష్ణారెడ్డి కన్నెర చేసిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కావలికి సంబంధించిన నియోజకవర్గంలో ఎక్కడైతే లేఅవుట్లు అక్రమాలు జరిగాయి వాటన్నిటి మీద కూడా ఆయన ఏదైతే కొరడ జలిపిస్తున్నారు. ప్రస్తుతం కావ్య కృష్ణారెడ్డి మనతో ఉన్నారు. ఒక సాయంత్రం మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు 2 నెలల నుంచి వచ్చారు. ఈ యొక్క కావలి నియోజకవర్గంలో అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి గత ఎమ్మెల్యే గురించి కూడా చెప్పడం జరిగింది. ఏంటి ఆరోపణలు, ఏంటి ఆక్రమణలు, ఏంటి ఈరోజు ప్రస్తుత కావలి నియోజకవర్గంలో లేఅవుట్లో భారీ దోపిడీ జరిగింది అంటున్నారు, ఏముంది చెప్పండి. అందరికీ నమస్కారాలండి. ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆయనకి లెఫ్ట్ రైట్, ఆయనకు అనుంగు శిష్యులు, ఎక్కడ దేవుడు ఉత్సవాలు జరపాలంటే ముందుండి దేవుడు పక్కన ఫోటోలు వేసుకున్న నాయకులు అందరూ కూడా కావలి నియోజకవర్గంలో 123 ఎకరాల భూముల్ని, ఒక భూమి అంటే కాలువలు, వంకలు, వాగులు, కలుజు భూములు, దేవుడు మాన్యాలు, అసైన్మెంట్ ల్యాండ్స్, గుంటపోరం బోకులు అన్నీ కలిపితే 123 ఎకరాలు. ఈ 123 ఎకరాలు ఒకే ఏరియాగా ఉండదు. ఎవరి చేను పక్కన ఒక కాలం ఉంటుంది, ప్రతి చేను పక్కన ఒక కాలం ఉంటుంది. ఒక 50 ఎకరాల భూమిలో మధ్యలో 10 ఎకరాల గుంట ఉంటుంది. అన్నీ కలుపుకొని 123 ఎకరాలు 600 కోట్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి, ఆయన అనుంగు శిష్యులు ఆక్రమించిన విషయం ఉంది. ఇప్పుడు కూడా ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నా, నువ్వు డేట్ ఇచ్చినా నన్ను ఏమున్నా, నువ్వు రమ్మంటే ఎక్కడికైనా వస్తా, నేను రమ్మంటే వస్తానంటే నాకు చెప్పి పంపిస్తే నేను వచ్చడానికి సిద్ధం. మన ఇద్దరం కలిసి నేను నీ అసమర్థ పాలనలో 5 సంవత్సరాలు దోచుకున్నారు. నా సమర్థ పాలనలో దోచుకున్న వాటిని, దాచుకున్న దాన్ని బయటికి తీయడానికి సిద్ధంగా ఉన్నా. నీకు ఆ కకృతి బుద్ధి లేకపోతే ఇద్దరం ప్రజల్లోకి వెళ్దాం, ప్రతి ఎకరాన్ని అధికారుల చేత కొలిపిద్దాం. 123 ఎకరాల ఆక్రమణ లేదంటే నేను రాజీనామా చేస్తా. నువ్వు కావలికి ముక్కుని నేలకు రాసి కావలి ప్రజలకి క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నావంటే నువ్వు రా, నేను కూడా చెప్పడానికి సిద్ధంగా. కాసేపటి క్రితమే ఏదైతే మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి జర్నలిస్ట్ క్లబ్లో మీడియా సమావేశం ఏర్పరిచారు. దాదాపు కూడా 125 ఎకరాలు చెప్తున్నారు, మీడియా ముందు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి ఆధారాలు లేవు. ఆధారాలు ఉంటే ఖచ్చితంగా కూడా నన్ను రమ్మంటున్నారు కదా, నా ఇంటికి వస్తా అంటున్నారు, నేను కూడా కలిసి వస్తానని చెప్పి ఆయన సవాల్ విసిరారు. మీరేమంటారు? ఆధారాలు ఏముంది? నీ అనుంగు శిష్యుడు కేశవనాయుడు దాంట్లో కాలువలు కొడుతున్నారు, నీ సుకుమార్ రెడ్డి దాంట్లో కాలువలు కొడుతున్నారు. ఇంకా కొట్టే కార్యక్రమంలో ఇరిగేషన్ దగ్గర డబ్బులు లేవు, కొట్టేదానికి కూడా టెండర్లు తొందరలోనే పిలవబోతున్నారు. సోదరా, తొందరపడవల్ల అన్నిటికీ నువ్వు మూల్యం చెల్లించుకోవాలా. కావలేమి వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అందరూ తెలుసుకున్నారు నీ భోగోతాన్ని. తప్పకుండా అన్నీ కొడతాం. కాలువలు, వంకలు, ఆఖరికి నువ్వు చేసిన గరుడా లేఅవుట్లో 4 ఎకరాల 49 సెంటుల్ని భూమిని మల్లెల రమణ వాళ్ళ దగ్గర అసైన్మెంట్ ల్యాండ్గా కొనుక్కున్నటువంటి ల్యాండ్ని లేఅవుట్లు వేసి అమ్మినటువంటి వైనాన్ని, దాన్ని కావలి ఎంఆర్ఓ గారు మాధవరెడ్డి గారు నువ్వు కలిసి ఇద్దరు చీకటి రాజ్యంగా కూర్చోబెట్టి దాన్ని ఫ్రీ హోల్డ్ ప్రాపర్టీగా చేసిన విషయాన్ని కూడా అన్నీ బయటికి తీయడానికి సిద్ధంగా ఉన్నా. 2 నెలలే, ఇంకా 10 సంవత్సరాలు ఉంటుందో 15 సంవత్సరాలు ఉంటుందో కావ్య కృష్ణారెడ్డి వ్యవహారం. తప్పకుండా ఈ 5 ఏళ్లలో నీ భోగతం ఒక్కరోజుతో వదిలిపెట్టడం ప్రతాప్ కుమార్ రెడ్డి, రోజు తీస్తాం. నీ భోగతాన్ని ప్రజలందరూ అర్థం చేసుకున్నారు, నువ్వు చేసిన అరాచకాలు. కాకపోతే నువ్వు నాయకుడిగా ఉన్నావు, నేను నాయకుడిగా ఉన్నా. నీ ఎక్కడో ఇక్కడ కార్నర్లో నీ మీద సానుభూతితో పానీలో ఓడిపోయిన వ్యక్తిని ఎంటాడకూడదని నేను క్షమించి నిన్ను వదులుతున్నా. నేనంటూ రోజువారీ తీయటం నీ భోగోతం బయట పెడితే నువ్వు ఎందుకు పుట్టానరా ఈ జన్మ అని అనిపించుకోవాలి. నువ్వు చేసిన అక్రమాలు నువ్వు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటం అదేదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. అన్నిటికీ నువ్వు సిద్ధంగా ఉండు బ్రదర్, మన ఇద్దరం చేసుకుందాం. కావ్య కృష్ణారెడ్డి గారు ఏదైతే ప్రధానంగా ప్రజలు ఆస్వాదించారు, ఎమ్మెల్యే అయ్యారు, కక్షపూరితమైనటువంటి రాజకీయాలు మానుకోండి అని చెప్పి ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో కూడా నేను ఎక్కడ కూడా ఏది కూడా ఎక్కడైతే అవినీతి అని చెప్తున్నారో అవినీతికి నేను పాల్పడలేదు, ఏదైనా ఆధారాలు ఉంటే ఖచ్చితంగా నా ముందు తీసుకురండి అంటున్నారు. మీరేమంటారు దీని మీద?
నేను ఆయన ముందుకు పోవాల్సిన అవసరం లేదు బ్రదర్. ప్రభుత్వ అధికారులు ఉన్నారు, తీస్తారు. తొందరలోనే ప్రభుత్వ అధికారులందరూ నీ బడిలో ఏలిన అధికారులు ప్రస్తుతం ఉన్నారు. తొందరలోనే అధికారులు ప్రక్షాళన జరిగిన రోజు వచ్చే అధికారులు నీ భోగాతన్నంత రోజు నేను పెట్టను ప్రెస్ మీట్లు నీ మీద. అది పెడితే కూడా అది సమంజసం కూడా కాదు. అధికారులే పెడతారు. ఎక్కడెక్కడ ఎంతెంత భూములు ఆక్రమించింది అన్నీ చెప్తారు బ్రదర్. అధికారులకు అందరికీ అర్జీలు ఇవ్వడం జరిగింది, ప్రజలు ఇవ్వడం జరిగింది. అన్నిటి మీద సవీరమైనటువంటి సర్వేలు జరుగుతున్నాయి. ఓన్లీ ఇప్పుడు జరిగింది ఓన్లీ 10% మాత్రమే. 100% సర్వేలు చేస్తున్నారు. అన్నీ అయిపోయిన తర్వాత అన్ని విషయాలు ప్రజలకు తెలియజేస్తారు. అదేవిధంగా కావలి అభివృద్ధి గురించి వద్దాం. ఏదైతే కావలి అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా ప్రస్తుతం మీ చర్చకు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. వీటన్నిటి మీద ఏ విధంగా ముందుకు పోబోతున్నారు? ఒకవైపు మీరు చెప్పినట్టుగా వచ్చినటువంటి తొలి దశలోనే రోడ్డుని పూర్తి చేస్తా ఉన్నారు, తుమ్మలపేంట రోడ్డు. అదేవిధంగా అనేక ప్రాజెక్టులు కూడా అసమర్థంగా ఉన్నాయి. వీటన్నిటిని ఎప్పట్లో పూర్తయ్యే అవకాశం ఉంది? ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి కావలలో ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రతాప్ కుమార్ రెడ్డికి కావలి అభివృద్ధి కనిపించాల. ప్రజల ఇళ్ల మధ్య ఉన్నటువంటి డ్రైనేజీలు కూడా తీసేటటువంటి దుస్థితి కావలి ఎమ్మెల్యే కనిపించాల. కావలలో పరిపాలన జరగాల్సిన కావలి మున్సిపాలిటీని దుర్మార్గంగా తన ఆక్రమ ఆస్తులని కూడగట్టుకునేదానికి, తాను దౌర్జన్యాలు చేసుకునేదానికి, మున్సిపాలిటీకి వచ్చిన డబ్బుల్ని దొంగ లెక్కలు రాసుకునేదానికి, మున్సిపాలిటీని ఎలక్షన్ జరిపినీయకుండా చౌదరిపాలెం గ్రామానికి సంబంధించిన ప్రజల మనోభావాలను దెబ్బతీసి వాళ్ళు మున్సిపాలిటీ చేరొద్దని వాళ్ళు అడిగినా కూడా చేర్చిన వాళ్ళందరినీ ఒక వార్డులోనే ఉంచకుండా 4-5 వార్డులకు వాళ్ళ ఓట్లు మార్చి వాళ్ళ మనోభావాలు దెబ్బతిని వాళ్ళు కోర్టుకి అయిపోయేటట్టు చేసి కోర్టుకి వెళ్ళేటట్టు చేసి ఈరోజు ఎలక్షన్లు చేయకుండా చేసావు. మేము దాన్ని ప్రక్షాళన చేస్తున్నాం. తప్పకుండా అన్నీ బయటకు వస్తాయి. ఆఖరికి స్ట్రీట్ వెండర్స్ మీద అరటికాయల అంగడి వాళ్ళ దగ్గర కూడా 20 రూపాయలు దండుకొని ఫ్లెక్సీలు కట్టించుకున్న పరిస్థితి కావల్లో చూస్తున్నాం. ఆఖరికి బ్రాందీ షాపుల పక్కన కూల్ డ్రింక్ షాపుల దగ్గర కూడా నెలవారీ మామూలు తీసుకున్న దుస్థితిని కావల్లో చూస్తున్నాం. ఒక ప్రజాప్రతినిధిగా ఒక చిగ్గుసేటు తెల్ల సొక్కేసుకుని నాకే అవమానం అనిపిస్తుంది. ఒక ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి ఇంతటి అక్రమాలకు పాల్పడుతున్నారంటే నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు కూడా ఒక్కోసారి నన్ను కూడా ప్రజలు చేతరించుకుంటారేమో అనిపిస్తుంది. నువ్వు చేసిన అక్రమాలు, నీ చేసిన ధన దాహం ఇంకా కూడా వచ్చి మళ్ళా మాట్లాడుతున్నావు. ఇది మొత్తానికి కావ్య కృష్ణారెడ్డి పూర్తి స్థాయిలో కావలిలో అవినీతి రహిత పాలనకు కూడా శ్రీకారం చుట్టబోతున్నాం. వచ్చిన 2 నెలలే అనేక ప్రాజెక్టులను కూడా శ్రీకారం చుట్టబోతున్నట్టు పరిస్థితి కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో యువత ఎండొచ్చు కావలి నియోజకవర్గ ప్రజలంతా కూడా పూర్తి స్థాయిలో రానున్నటువంటి రోజుల్లో ఒక సుందరీకరణమైనటువంటి వాతావరణంలో కావలి నియోజకవర్గ ప్రజలని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఇటు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ధీమా వ్యక్తపరుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కావలిపై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, కావలి నుంచి.